గుమగుమలాడే గోంగూర చికెన్ ఎలా చేయాలో వెళ్ళి చూసేద్దామా. ఆయిల్ 3 స్పూన్లు. ఆయిల్ వేడైన వెంటనే నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకుందాం. నైస్ గా తరుక్కున్న ఉల్లిపాయలు, ఆనియన్ కాస్త మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేపుకుందాం. 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. మన ఇంట్లో దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇలా మెత్తబడ్డాక మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పసుపు 1/2 టేబుల్ స్పూన్. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ముక్కకి ఈ విధంగా మసాలా అంటుకున్న వెంటనే ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాం. ఒక తెల్లు వచ్చిన వెంటనే ఇప్పుడు గోంగూర వేసుకుందాం. లేత గోంగూర అండి. గోంగూర వేసుకుని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకున్నామంటే చక్కగా మనకు గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుని, చూసారా ఫ్రెండ్స్, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.